పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం మీ వ్యక్తిగతమైన ఆత్మీయమైన జీవితాన్ని దినదినము దేవునికి సన్నిహితంగా మారుస్తూ దేవుని యొక్క చిత్తం జీవితంలో తెలుసుకోవడానికి, ఆ దేవుని కొరకు జీవించడానికి దేవుడు మీకు సహాయం చేయనుగాక. గత వారం మనం మరణము అనే అంశాన్ని గురించి మాట్లాడుకున్నాం. ఈ మరణం అనేది ఒక ఆశీర్వాదకరంగా మార్చిన దేవునికి కోట్ల కొలది వందనాలు. చాలామంది ఆ పదం అంటే భయపడతారు, చాలామంది ఆ పదం చెప్పొద్దంటారు, అది కీడు అంటారు. ఒక భయం ప్రతి ఒక్కరిలో ఆవరిస్తుంది. నాకు కూడా చిన్నప్పుడు చాలా భయం ఉండేది. ఎక్కడో ఏదో ఇంట్లో ఎవరో చచ్చిపోయారంటే గుండ్రంగా అలా తిరిగి రౌండ్ అబౌట్లో ఇంటికి వచ్చేదాన్ని. చాలా బాధాకరమైన పరిస్థితి. ఒక చెట్టుని ఒక తీగ అల్లుకొని ఉంటే ఆ తీగ లాగి నేల మీద పడేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తిని ఆనుకొని ఎంతోమంది జీవిస్తూ ఉంటారు. కానీ జీవితం మరణంతో అంతమవ్వదు. నిత్యత్వం అనేది ప్రారంభం. మరణం ద్వారా మనిషి నిత్యత్వంలో ప్రవేశిస్తారు. ఆ నిత్యత్వం మనం ఎక్కడ గడుపుతాము అనేది ఇక్కడే నిర్ణయించుకుంటాం. లేక మనం ప్రవర్తించిన విధానంలో, మన జీవన శైలిలో ఆ నిత్యత్వానికి దారితీస్తాం. యోబు అనే భక్తుడు భయంకరంగా శోధింపబడ్డాడు. దేవుని దగ్గర పర్మిషన్ తెచ్చుకొని అపవాది యోబుకు సంబంధించిన ఆస్తంతా సర్వనాశనం చేశాడు. కుమారుల్ని కుమార్తెల్ని చంపాడు. అతని స్నేహితుల్ని భార్యని కూడా అతనికి వ్యతిరేకంగా దూషించేటట్టుగా చేశాడు. నిలువెల్లా పుండ్లు, ఒళ్ళంతా చీకిపోతూ ఉంది, నా చర్మము పగిలిపోతూ ఉంది, పేగులు మొత్తం మనిషికి భయంకరమైన అనారోగ్యం, శ్రమ చూడనొల్లనేవాడు. అయితే అతను దేవుని గురించి, తన యొక్క విశ్వాసాన్ని గురించి పలికిన మాట చాలా గొప్ప మాట. యోబు గ్రంథం 18వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుతున్నాను. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిల్చుననియు నేను ఎరుగుదును. 26వ వచనం, నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుణ్ణి చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు. నేనే కన్నులారా ఆయన్ను చూచెదను. మరణాన్ని దాటి మాట్లాడుతూ ఉన్నాడు. నేను చూస్తాను, నా దేవుణ్ణి చూస్తాను, నేనే చూస్తాను, కన్నులారా నేనే చూసుకుంటాను. ఎంత దృఢమైన మాట. తరువాత ఆయన భూమి మీదకి వస్తారని కూడా నాకు తెలుసు. ఈ యోబు అనే వ్యక్తి మోషే కన్నా ముందున్న వ్యక్తి అని చెప్తూ ఉంటారు. కాబట్టి మరణాన్ని దాటి చూడగలిగిన వ్యక్తి నిజంగా ధన్యులు.
అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఈ భూమి మీద పరదేశులమని గుర్తించి దూరం నుండి ఆ పరలోకానికి వందనం చేశారని హెబ్రీ పత్రికలో ఉంది. కాబట్టి భూమి మీద ఉంటాం. మన ఆయుష్కాలం ఎంతో అంతకాలం ఈ భూమి మీద ఉంటాం. దేవుడు అనే పదం ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. క్రైస్తవులేమి, క్రైస్తవేతరులేమి. ఇది ఒక నగ్న సత్యం. మనకు ఆలోచిస్తే తెలుస్తుంది. ఒక పసిబిడ్డ ఒక క్రైస్తవ గృహంలో పుడితే క్రైస్తవ బిడ్డగా పెరుగుతుంది. కాబట్టి పుట్టిన పసిబిడ్డకు ఏ మతం లేదు. ఆ బిడ్డ ఎవరైనా కావచ్చు, ఏ ఇంట్లోనైనా పుట్టవచ్చు. ఈ ఆచారాలు, కట్టడలు అనేవి ఆ బిడ్డ పెరిగిన కొలది కూడా ఆ బిడ్డకు ఆపాదింపబడుతూ ఉంటాయి. క్రైస్తవులందరూ పరలోకం గ్యారంటీ లేదు. చాలామంది అనుకుంటారు మేము క్రైస్తవులం కాబట్టి, ప్రతి ఆదివారం సంఘానికి వెళ్తాం కాబట్టి. అలా అని బైబిల్లో ఎక్కడా లేదు. ఈ లోకానికి సంబంధించిన ఈ పరిధిలో ఒక వ్యక్తి పుడతారు. అయితే ఈ లోక పరిధిని దాటి మన కొరకు రక్తం చిందించడానికి ఈ లోకానికి వచ్చిన దైవ కుమారుని రక్తం మనం నమ్మగలిగితే మన పాపం, శాపం పరిహరించబడి ఆయన పరలోకం నుండి దిగి వచ్చారు కాబట్టి మనం ఆ రక్తం ద్వారా పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. చాలామంది సందేహపడుతూ ఉంటారు. కొంతమంది నన్ను అడిగారు కూడా, ఎక్కడో యేసు ప్రభు అక్కడ యెరూషలేములో చనిపోతే ఎక్కడో ఆయన రక్తం చిందిస్తే అది నాకెలాగవుతుందని. అవును, సర్వ సృష్టికర్త ఆయనే. ప్రతి మానవుడిని పుట్టించింది ఆయనే. కాబట్టి ఆయన దైవ కుమారుడు కాబట్టి, దేవుడు కాబట్టి ఆయన రక్తం మనందరికీ సరిపోతుంది. ఎక్కడో కంపెనీలో మందులు తయారు చేస్తారు, మనం వేసుకోవట్లేదా? ఎక్కడో ఎవరో సైంటిస్టు కొన్ని కనుక్కున్నాడు, మనం వాడుకోవట్లేదా? ఎక్కడో ఎవరో ఇన్వెంట్ చేశారు ఎన్నో, మనం వాడుకోవట్లేదా? అలాగే ఈ మరణం అనేది మనం దాటాలి అంటే మరణాన్ని జయించిన ఆ వ్యక్తిని మనం తప్పకుండా పట్టుకోవాల్సిందే. బైబిల్లో మరణాన్ని జయించిన లేక మరణ ద్వారం నుంచి పరలోకానికి వెళ్ళిన కొంతమందిని మనం చూద్దాం. యేసు ప్రభువారు ఈ లోకంలో సిలువ వేయబడినప్పుడు ఇద్దరు నేరస్తులు చెరొక వైపున వేలాడదీశారు. అసలు దైవకుమారుని యొక్క మరణం, సిలువ, ఆ శ్రమలు ఒక్కసారి మనం ఊహించుకుంటే ఆ శ్రమ నేను పడవలసిన నా తీర్పు ఆయన మీద వేసుకున్నారు అనేది మనకి సరిగా అర్థమైతే భక్తి కూడా సరిగా చేస్తాం. ఆ చేతుల్లో ఈ మణికట్టులో ఆ మేకులు కొట్టించుకున్నప్పుడు అది ఎంత బాధాకరమైన విషయమో ఆలోచించండి. కొరడా దెబ్బలు ఆలోచించండి. అవన్నీ మన పాపాలను బట్టి మనం పొందవలసిన శిక్ష ఆయన మీద వేసుకొని, నా కుమార్తె, నా కుమారుడు బదులుగా నేను ఆ శిక్ష భరిస్తున్నాను, నా బిడ్డ భరించక్కర్లేదు అని మనల్ని ప్రక్కన పెట్టి ఆయన ముందుకు వెళ్ళి ఆ శిక్ష భరించారు. కారణం మనల్ని పరలోకం తీసుకెళ్ళటానికి. ఈ సత్యం అర్థం కాని క్రైస్తవులు కూడా నామకార్థమైన భక్తి చేస్తూ ఉంటారు. అందుకే అనేకులకు భక్తి వేళాకోళం అయిపోతూ ఉంది. ఈ రోజుల్లో క్రైస్తవులు, సేవకులు కూడా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతుకుతున్నారు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఎవరికి ఇష్టమైన సిద్ధాంతాలు వాళ్ళు ప్రచురం చేసుకుంటూ ఉన్నారు. కొంతమంది ప్రభువు యొక్క సిలువ, ఆ శ్రమ, ఆయన రక్తం నొక్కి వక్కానించేది బదులు ఇహలోకమైన మేలుల గురించి మాట్లాడడం చాలా తప్పు. మేలులు ప్రతి ఒక్కరికి జరుగుతాయి, దేవుణ్ణి నమ్మకపోయినా జరుగుతాయి సుమా. నిజమైన మేలేంటంటే మనిషి పాపం నుండి తప్పించబడటం,
మనిషి మనశ్శాంతి పొందడం. మనశ్శాంతి ఎలా వస్తుందంటే పాపక్షమాపణలో మనశ్శాంతి వస్తుంది. మరణాన్ని నిరర్ధకం చేశారు ప్రభువారు అనే మాట గత వారం మనం చదివాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు కలిసి ఉన్నాయి. 10వ వచనం 2వ లైన్ చదువుతున్నాను. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాను. ఎందుకు పిలిచారు? ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. జీవమును అక్షయతను ఆ సువార్త వలన వెలుగులోకి తెచ్చారు. ఎలా తెచ్చారు? మరణాన్ని నిరర్ధకం చేశారు. ఇందాక చెప్పినట్టుగా ప్రభువు వారితో పాటు 2 నేరస్తుల్ని వేలాడదీశారు. ఆ 2 నేరస్తులు కూడా మత్తయి సువార్త ప్రకారం 2 కూడా ఆయన దూషించారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 41 నుండి శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు ఆయనను అపహసించుచు, ఈయన సిలువ మీద నుండి దిగితే అందరూ నమ్మేస్తామన్నారు. 44వ వచనంలో ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను ఆయనను అలాగనే నిందించిరి. నేరస్తులు కూడా నిందించారు. అయితే లూకా సువార్త 23కి వచ్చేసరికి మనం 23:34లో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని చెప్పినప్పుడు ఆ మాట ఆ నేరస్తుల్లో ఒకడిని తాకింది. 39వ వచనం లూకా సువార్త 23:39. ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన్ను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పెను. గమనించండి, ఇది నేల మీద సంభాషణ కాదు. సిలువలో ఆ పక్కన ఈ ప్రక్కన చెరొకలు వేలాడుతూ ఉన్నారు. అయితే ప్రభు వారికి మేకులు కొట్టారు సిలువకు, వాళ్ళని తాళ్ళతో కట్టారంట. అలాగా వారం రోజులు 10 రోజులు సిలువ మీద వదిలేస్తారు. వాళ్ళు బతికుండగానే కాకులు తినేస్తూ ఉంటాయి, కళ్ళు పీకేస్తూ ఉంటాయంట. ఇలాంటివి మనం మాట్లాడుకోవటం, ఇమాజిన్ చేసుకోవడం కూడా చాలా బాధగా ఉంటుంది. అలాంటి నేరస్తుడు ఒకడు ఏమాత్రం కనికరం లేకుండా, నువ్వు క్రీస్తువు కదా, నువ్వు మెస్సయ్యావు కదా, నువ్వు దిగు, మమ్మల్ని కూడా దింపే. అప్పుడు అయితే 2వ వాడు వాడిని గద్దించి 40వ వచనం, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పితమును చేయలేదని చెప్పి. నిజంగా ఎలా మాట్లాడారు వీళ్ళిద్దరు అనేది కూడా చాలా ఆశ్చర్యమే. కానీ ఇది సర్వ ప్రపంచానికి ఒక సూచన. సిలువ దగ్గర మానవ జాతి అంతా విడిపోతుంది. చాలాసార్లు మనం వింటూ ఉంటాం, ఆయనే సిలువ నుండి దిగలేదు కదా, ఎవరిని రక్షిస్తాడు అని అడిగాడు ఒక అతను. ఆయన సిలువ మరణం పొందుకోవటానికే ఈ లోకానికి వచ్చారు. సర్వమానవ కోటి కొరకు పాప క్షమాపణ ఇవ్వడానికి, పాప పరిహారార్థమైన రక్తం కార్చడానికి దేవుడు మానవతారుడయ్యాడు. ఈ 2వ వాడు అంటున్నాడు, మనకైతే ఇది న్యాయం, మనం ఏం చేశామో దానికి శిక్ష భరిస్తున్నాం, ఈయనైతే ఏ తప్పిదమూ చేయలేదు. వీడు ఎప్పుడైనా విని ఉంటాడు ఆయన మాటలు, లేక ఆయన గురించి జనసమూహాలకు బోధించేటప్పుడు విని ఉండవచ్చేమో, విని ఉంటాడు కూడా. అయితే 42, ఆయనను చూచి యేసు
నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్చున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకో. నువ్వు నీ రాజ్యంతో వస్తావే ఒకరోజు అంటే వీడు విన్నాడు. పరలోక రాజ్యము సమీపించినది, దానిలో ప్రవేశించండి, మారుమనసు పొందండి అనే మాట ఎప్పుడో ఒకసారి వీడి చెవిన పడి ఉంటుంది. ఇక్కడ వ్రేలాడే ఆయన దైవ కుమారుడు అని వాడికి అర్థమైంది. నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఈరోజే నువ్వు నాతో పరదేశంలో ఉంటావు అన్నారు ప్రభు. ఎంత సులువుగా పరలోకం వెళ్ళాడు చూడండి. ఎంత సులువుగా పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోయాడు. నమ్మడం, ఆయన దేవుడని నమ్మాడు. ఆయనకు ఒక రాజ్యం ఉందని నమ్మాడు. ఇతని యొక్క మరణం, ఇతని యొక్క నరకం, ఇతని యొక్క ఘోరమైన తీర్పు నిరర్ధకం అయింది కదా. కొట్టివేయబడింది. మరణం కొట్టివేయబడింది, తీర్పు కొట్టివేయబడింది, శిక్ష కొట్టివేయబడింది. చాలా ఒక్క మాట, చాలామందికి సిలువ దగ్గరే ఆగిపోతారు. తన్ను తాను రక్షించుకోలేదు, మనల్ని ఎలా రక్షిస్తారు అని ఆ పక్కవాడి జాబితాలోకి, ఆ మొదటివాడి జాబితాలోకి వెళ్తాడు. కానీ ఈ రెండో అతని జాబితాలోనికి వచ్చేవాళ్ళు చాలా తక్కువ. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, నేడు నువ్వు నాతో పరదేశంలో ఉంటావు అంటే ఈ మొదటివాడికి కొంచెం కూడా బుద్ధి రాలేదా? కొంచెం కూడా వాడి హృదయంలో ఆ రాతి హృదయం కరగలేదా? అరే ఏంటి ఈ సంభాషణ? వీడు పరలోకం వెళ్తాడా? వీడు నేను కలిసే కదా చేసాం దుష్ట కార్యాలు. వాడు పరలోకం వెళ్ళటం ఏంటి? ఈయన పరలోకం తీసుకెళ్తానంటాడేంటి? మరి నేనేమవ్వాలి అన్న ఆలోచన లేదా? అవును, అలాంటి ఆలోచన లేకుండానే ఈ రోజుల్లో సర్వ ప్రపంచం బ్రతుకుతూ ఉంది. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతాం, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించడం. పాప క్షమాపణ అన్వేషించని వాళ్ళు చాలామంది ఉంటారు. పాప క్షమాపణ ఇవ్వటానికి దేవుడు ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించారు. ఒకడు తన మరణాన్ని, తన తీర్పును ముద్రించుకున్నాడు. ఈ లోకంలో కూడా శ్రమనే అనుభవించాడు. ఆ సిలువలో వాడు ఎప్పుడు చచ్చిపోయాడో తెలియదు. విశ్రాంతి దినాన వీళ్ళు సిలువ మీద ఉండకూడదని వాడి మోకాళ్ళు చూస్తూ ఉండగానే వెరక్కొట్టారు. రెండోవాడు ప్రభుతో పాటు పరలోకంలో ప్రవేశించాడు. ఒకసారి ఎక్కడో పుస్తకంలో చదివినట్టు గుర్తు, చాలా కాలం క్రితం. ఈ రెండవ నేరస్తుడు ప్రభుతో పాటు పరలోకంలో ప్రవేశించినప్పుడు పరలోకం అంతా నిశ్శబ్దమైపోయిందంట. ఇదా ప్రభు ప్రేమ, ఇదా దేవుడి ప్రేమ, ఇదా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటే ఆయన తిరిగి తన యొక్క పరలోక రాజ్యంలో ప్రవేశించినప్పుడు, ఆయనది పరలోక రాజ్యం అయింది. ఈ నేరస్తుడిని తీసుకొని వచ్చారు అని పరలోకం అంతా నిశ్శబ్దం అయిపోయిందని ఆ భక్తుడు రాశాడు. అప్పుడు వాళ్ళల్లో వాళ్ళు, ఆ భక్తులందరూ మాట్లాడుకున్నారంట. ఇది ఆ భక్తుడి యొక్క ఆలోచన, తలంపు, ఊహ. పరలోక రాజ్యంలో వెళ్ళగానే మీ అందరికన్నా నేనే దేవుని కృపను అధికంగా అనుభవించాను అని ఈ నేరస్తుడు ఆనందిస్తూ చెప్పాడంట. అప్పుడు రకరకాలుగా కామెంట్స్. అయితే అప్పుడు దావీదు అన్నాడంట, నువ్వు ప్రాణం పోయే క్షణంలో దేవుణ్ణి అంగీకరించి, ఆ రక్తాన్ని అంగీకరించి పరలోకం చేరావు. కానీ నేను భూమి మీద బతికినప్పుడు నేను చేసిన ప్రతి దోషం, ప్రతి పరిస్థితి ఆయన నాతో ఉండి నన్ను క్షమిస్తూ
నాకు తోడుగా ఉండి ఆయన కోసం జీవించడానికి సహాయం చేసి మరణాన్ని జయించి పరలోకంలో ప్రవేశించటానికి ఆయన నాకు సహాయం చేశాడు. నువ్వు ఆయన కోసం ఏమీ జీవించలేదు. నువ్వు జస్ట్ ఆయన క్షమాపణ పొంది లోపలికి వచ్చావు. అప్పుడు పరలోకం హర్షించి ఎవరికి వాళ్ళే దేవుడు తమని ఏ రీతిగా పరలోకం తీసుకొని వెళ్ళారు అనేది జ్ఞాపకం చేసుకున్నారని ఆ భక్తుడు రాశాడు. జీవితకాలం అంతట్లో సహాయం చేస్తారు. మన పాపంలో మనం చావకుండా పైకి తెస్తారు. మనశ్శాంతి ఇస్తారు. మరణాన్ని నిరర్ధకం చేస్తారు. మరొక వ్యక్తిని కూడా మీకు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో స్టెఫను అనే వ్యక్తి, పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి, యవనస్తుడు, అనర్గళంగా లేఖనాలను బోధించినవాడు, అధికారులను గద్దించాడు. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరుచనొల్లని వారలారా. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 51. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి అని చాలా కఠినంగా గద్దించాడు. అయితే 54వ వచనం, వారి మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూచే పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచిండుట చూచి 56 ఆకాశం తెరవబట్టయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచున్నానని చెప్పాను. స్టెఫను పైకి చూశాడు. ఎంత దుఃఖం, ఎంత బాధ, ఎంత వేదన. దేవుడు ఆ పరిస్థితి అంతా మార్చివేయటానికి పరలోకంలో ఆయన దర్శనాన్ని చూపించాడు. లేకపోతే ఒక మనిషిగా మానవ మనసుతో ఇలా అనుకుంటాను, ఆ రాళ్ళు పట్టుకున్న వ్యక్తులందరినీ చూస్తే అక్కడ ఒక 30 మంది ఉన్నారో 40 మంది ఉన్నారో తెలీదు. సౌలు ఆ రాళ్ళు కొట్టే వాళ్ళ యొక్క వస్త్రాలకు కావలి ఉన్నాడు. సౌలు కూడా యవనస్తుడే, ఇంచుమించు స్టెఫను వయసు కావచ్చు. ఒకవేళ స్టెఫను ఆ మనుషులను చూస్తే, అరే వీడు మా పక్కింటోడు కదా, వీడు నాకు బాగా తెలుసు కదా, వీడు నా క్లాస్మేట్ కదా, వీడు కూడా రాళ్ళు పట్టుకొని వచ్చాడా, ఏం తప్పు చేశాను నేను అనే మానవ మనసుతో స్టెఫను ఆలోచించకుండా దేవుడు స్టెఫను యొక్క మనసు, హృదయం, నేత్రాలన్నీ కూడా పరలోకం వైపు తిప్పేశారు. పరలోకంలో ఎవరిని చూస్తున్నాడు? సాక్షాత్తు ప్రభువుని చూస్తున్నాడు. అతని ముఖం దేవదూత ముఖం వలె ప్రకాశించింది. ఎప్పుడైతే నేను పరలోకం తెరవబట్టం చూస్తున్నాను అని చెప్పాడు, వాళ్ళందరూ కూడా 57వ వచనం, పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. మన యొక్క కష్టాలు, దుఃఖాలు, బాధలు, మనల్ని హింసించేవాళ్ళు మన ఎదుట ఉన్నప్పుడు మనం వాళ్ళని చూడకుండా దేవుడు మన హృదయాలు తిప్పేస్తారు. పరలోకం, నిత్యత్వం చూడటానికి దేవుడు సహాయం చేస్తారు. ఈ మాటలు, ఈ సంఘటన సాక్షాత్తు సౌలు చెప్పుంటాడు. పౌలుగా మారాడు. అందుకే అంటాడు, పూర్వం హింసకుడను దూషకుడను. దేవుని బిడ్డలను హింసించిన వ్యక్తిని ఆ మాటలు చెప్పినప్పుడు సౌలు ఎంతమందిని హింసించాడో అందరూ అతని కళ్ళ ముందు ఉండి ఉంటారు. అంత మాత్రమే కాదు, దేవుని కొరకు భయంకరమైన చిత్రహింసలు, భయంకరమైన పరిస్థితులు, ఇవన్నీ కూడా 2వ కొరింథీ పత్రికలో రాస్తాడు కదా 8 చివర్లో. అవన్నీ అనుభవించినప్పుడు తాను ఎంతమందిని ఎంత బాధ పెట్టాడో అవన్నీ కూడా మరలా పౌలు గారు అనుభవించారు. ఎన్నిసార్లు స్టెఫను గుర్తొచ్చాడో ఈ ఉదంతం అంతా కూడా పౌలే చెప్పాడు. అతని ముఖం దేవదూత ముఖం వల్లే ప్రకాశిస్తూ ఉన్నా కూడా మేము రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తాం.
మరణాన్ని స్టెఫను నిరర్ధకం చేశాడు. ఎవరిని చూశాడు? దేవుని చూడగలిగాడు. కాబట్టి మానవ జీవితం స్వార్థపూరితమైన జీవితం కాకూడదు. ఎవరు మనల్ని సృష్టించారో, ఎవరు మనల్ని ఈ లోకంలో పెట్టారో, ఎవరు మన కొరకు ప్రాణం పెట్టారో, ఎవరి ద్వారా మనం పరలోక రాజ్యంలో చేరగలమో, ఆయన్ని నమ్మి ఆయన చేయి పట్టుకొని మనం నిత్యత్వంలోకి వెళ్ళవచ్చు. బైబిల్ తెరవబడిన ఒక పుస్తకం, మన జీవితాలు శాసించే పుస్తకం, మన తీర్పు ముద్రించిన పుస్తకం. ఆషామాషిగా ఎవరు పుట్టలేదు, ఎవరు బతకూడదు. అలాగే మహాభక్తుడైన పౌలు గారు, నా సమయం సమీపించింది, నా పరుగు కడముట్టించాను, మంచి పోరాటం పోరాడాను, విశ్వాసం కాపాడుకున్నాను. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7 నుండి, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. వేరే పత్రికలు అంటాడు మహిమ కిరీటం ఉంది, జీవ కిరీటం ఉంది. కాబట్టి జీవితం ఇంతటితో అంతం కాదు. జీవితం నిత్యత్వం కొరకు సిద్ధపరుచుకోవటానికి దేవుడు అనుగ్రహించిన ఈ ఆయుష్ను దేవుని యొక్క ఆత్మతోనూ వాక్యంతోనూ రక్షణతోనూ పరిశుద్ధాత్మతోనూ నింపుకొని నిత్యత్వం కొరకు సిద్ధపడదాం కాక ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మరణమును నిరర్ధకము చేసి సువార్త వలన అక్షయతను జీవమును వెలుగులోనికి తెచ్చినవాడా, మీ యొక్క దివ్యమైన హస్తాలకు ప్రతి ఒక్కరూ కూడా తమ శరీర ప్రాణాత్మలు అప్పగిస్తూ మీకోసం జీవిస్తూ ఒక సజీవ సాక్షులుగా ఉంటూ మీ చిత్తాన్ని భూమి మీద జరిగించుకుంటూ పరిశుద్ధంగా జీవిస్తూ నిత్యత్వం చేరే ధన్యత కొరకు సిద్ధపడే జీవితాలు దయచేయండి. జీవిత పోరాటాల్లో ప్రతి పరిస్థితిలో విశ్వాసంతో ప్రార్థనతో నిలిచి గెలవటానికి సహాయం చేయండి. మీకే అప్పగిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదా తోడైండి నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక. ఆమేన్. దేవుడిచ్చిన జీవమును అక్షయతను మనము స్వతంత్రించుకుందాము గాక. దేవుడి మెత్తుకు తోడేయండి గాక. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.